ఉద్యమకారుల గుర్తింపు సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక వర్గం అభిప్రాయంతో ఏకీభవించని మరొక వర్గం విద్యార్థులు రోడ్ మ్యాప్ తెలపాలని విద్యార్థి సంఘాలు పట్టుబట్టుకుని కూర్చున్నాయి. కోదండరాం, కేశవరావు జోక్యంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. పాతకాలం జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రైట్. తెలంగాణ అమరజ్యోతిలో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన సమావేశం జరిగింది. కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓయూకు సంబంధించిన విద్యార్థి సంఘాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన వారు, ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పిడమర్తి రవి ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమావేశం ద్వారా? మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా ప్రభుత్వం నుంచి? అంటే ముందుగా కేకే కమిటీషన్కి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వీరోచితంగా పోరాడినటువంటి ఆనాటి విద్యార్థులతోటి వాళ్ళ కేకే కమిటీ సమావేశం అమరవీరుల జ్యోతి ఆఫీస్లో జరిగింది. అంటే ప్రధానంగా ఏంటంటే ఉద్యమకారులకు వాళ్ళు ఇస్తున్న 250 గజాల స్థలంతో పాటు మీకు ఇంకేమైనా ఆలోచన ఉందని చెప్పేసి మమ్మల్ని కన్సల్టేషన్ కోసం అని సమావేశం పెట్టడం జరిగింది. విద్యార్థులు చాలామంది అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నప్పటి నాయకులు మొత్తం కూడా హాజరై వారి అభిప్రాయం చేస్తాను. మేజర్గా వాళ్ళు ఇస్తానన్నటువంటి 250 గజాల స్థలంతో పాటు పెన్షన్, ఇంకా చాలా రకాలుగా విద్యా సంస్థలలో పిల్లలకు, తర్వాత హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీలో లాంటి ప్రాంతాల్లో కూడా స్థలాలు ఇవ్వాలని అన్నారు. మొన్న జూపల్లి కృష్ణారావు గారు చెప్పిన మాట కూడా అదే. అట్లనే ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని ఈ సమావేశం ద్వారా విద్యార్థులు కోరి అంతా విద్యార్థులందరూ ఏకతాటిపైకి వచ్చినట్టేనా? మనం చూసాం సమావేశ ప్రారంభంలో మధ్యలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది, విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. అంతా మీకు ఇప్పుడు ఫేరప్ అయిందా? విద్యార్థి సంఘాల మధ్య జరగలేదు. టీఆర్ఎస్కు సంబంధించిన విద్యార్థి విభాగం వాళ్ళు గతంలో మేము ఇంతమందికి ఇచ్చినాం, మీరు ఏం ఇస్తారో చెప్పండి అని అడగడం జరిగింది. అది గొడవ కాదు, మామూలుగా విద్యార్థి సంఘాలలో ఉండేది. అది గొడవ కాదు, మళ్ళీ అందరు సర్దుబాటు అయింది, అందరు కూర్చొని మాట్లాడుకున్నాం. అన్ని సంఘాలు వచ్చిన వాళ్ళందరూ కూడా అభిప్రాయం చెప్పారు. సంచి తర్వాత కూడా రెండో సమావేశం కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఇంకేమైనా ఉంటే అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. రైట్. చరణ్ కౌశిక్ ఉన్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి చాలామంది పదవులు వచ్చినాయి, చాలామందికి పదవులు రాలేదు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళకి, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి. సో ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి రోడ్ మ్యాప్ ఉండబోతుంది, ఏం చెప్పారు తమ? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మాత్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు పార్టీలకు అతీతంగా, అదే కాకుండా స్వచ్ఛందంగా పనిచేసిన వాళ్ళందరినీ గుర్తించాలని, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గుర్తించాలని కాదు, పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అనాలు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి పకడ్బందీ గైడ్లైన్స్ అదేవిధంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏ ఉద్యమకారుడు కూడా నష్టం జరగొద్దనే ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. కేశవరావు గారి నేతృత్వంలో కావచ్చు, కోదండరాం సార్ సభ్యులుగా ఉండడం, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి రాముల్ నాయక్ గారు కావచ్చు, అద్దంకి దయాకర్ గారు కావచ్చు, అదే మిగతా సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు. కాబట్టి వివిధ హోదాలో ఆనాడే పనిచేసారు. కాబట్టి ఏ ఉద్యమకారుడు కూడా వీళ్ళ ఆధ్వర్యంలో కమిటీ ఉంటే నష్టం జరగదు. పకడ్బందీ గైడ్లైన్స్ వచ్చినట్లయితే ఎంతమంది అయినా కూడా పర్వాలేదు. కాబట్టి అందరు న్యాయం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చక్కటి రైట్. ఇది మొత్తానికైతే విద్యార్థుల మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదు, కేవలం అభిప్రాయాల ఎక్స్చేంజ్ మాత్రమే జరిగింది. అభిప్రాయాలన్నీ కూడా షేర్ చేసుకున్నాం. మళ్ళీ భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక నిర్ణయానికి వస్తామనేది అయితే విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ గత ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు, ఏ ప్రభుత్వం లేదు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక న్యూట్రల్ కమిటీగా చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వస్తే అది గవర్నమెంట్ తీసుకుంటే మంచిది. 2009 తర్వాత మీరు నిర్వహించిన పాత్రను దృష్టిలో పెట్టుకొని పిలిచినాం తప్ప మీ రాజకీయాలను చూసి మేము ఎవ్వరిని కూడా ఇక్కడికి పిలవలేదు.
ఆ రోజు చేసిన ఉద్యమ కార్యాచరణను ప్రపంచానికి చూపెట్టడానికి ఇది ఒక సందర్భం అనుకున్నాం. ఆనాడు జరిగినటువంటి విద్యార్థుల త్యాగాన్ని ఎజెండా మీద నిలబెట్టడానికి ఇది ఒక అవకాశం అని మేము భావించినాం. కానీ ఇంతటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తమ భవిష్యత్తుకు సంబంధించి తమకున్న ఆవేదనను ఇక్కడ నిలబెడతారు, ప్రపంచానికి తెలియజెప్తారని పిలిచినాం. కానీ ఎవరో ఒక రాజకీయ పార్టీల తరఫున వచ్చి కొట్లాడటానికి మేము మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అన్నా కానీ మీరెవ్వరు కూడా మీ రాజకీయాలను పక్కన పెట్టి, కమిటీకి చెప్తున్నారు మీ రాజకీయాలను పక్కన పెట్టి గుర్తించండి అని. మీకు కూడా మేము చెప్తున్నాం, మీ రాజకీయాలను పక్కన పెట్టి ఉద్యమానికి సంబంధించిన విశేషాలను చెప్పండి. ఉద్యమంలో మీకు పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఏం చేయాలో చెప్పండి.